ఈరోజు బెల్జియంలో డీజిల్ కొట్టించిపోతున్నాను. అది ఎలా ఉంటుందో చూపిస్తాను. అంతేకాకుండా ఇన్ని కంట్రీస్ తిరిగినప్పుడు మాకు ఎక్కడ డీజిల్ కొట్టించుకోవాలనేది కూడా కంపెనీ క్లియర్ గైడ్లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఏ కంట్రీలో ఏ స్టేషన్లో కొట్టించుకోవాలి, అంతేకాదు ఏ కంట్రీలో ఎంత కొట్టించుకోవాలి. కొన్ని కంట్రీలో హయ్యర్ ప్రైస్ ఉన్నప్పుడు కొట్టించుకోవాల్సి వచ్చినప్పుడు మినిమం డీజిల్ అంటే కొద్దిగా మాత్రమే ఆఫర్ కంట్రీకి వెళ్తుంటే ఆ ఆఫర్లో ఉన్న కంట్రీకి ఎంత దూరం అయితే ఉందో అంత దూరానికి లెక్కేసి కొట్టించుకోవాలి. అది మన బాధ్యత. ఎక్కువ కొట్టించుకుంటే డబ్బులు కట్ అవుతాయి. అంతేకాదు ఈ అన్ని యూరోప్ కంట్రీలో కల్లా టాప్లో బెస్ట్ ప్రైజ్లో ఇచ్చేది స్పెయిన్లో కూడా మొత్తం అన్ని స్టేషన్స్ అయితే కాదు, ఓన్లీ రెండు బార్డర్లో, ఫ్రాన్స్ టు స్పెయిన్ బార్డర్లో జంగ్వీరా ఒకటి, ఇరోన్ ఒకటి, ఈ దాంట్లో 2 లొకేషన్లో మాత్రమే కొట్టించుకోవచ్చు, ఫుల్ చేసుకోవచ్చు. యూరోప్లో అంతకన్నా బెస్ట్ ప్రైజ్ ఎక్కడా లేదు. ఈరోజైతే బెల్జియం తర్వాత పోలాండ్ ఈ 2 పోటాపోటీగా ఉంటాయి. సెకండ్ ప్లేస్లో ఒక్కొక్కసారి బెల్జియం ఉంటుంది, ఒక్కొక్కసారి పోలాండ్ ఉంటుంది. టాప్ అయితే మాత్రం ఎప్పుడు స్పెయినే. ఇప్పుడు ఎలా కొట్టిస్తున్నారో పాటు మా కంపెనీ ప్రొవైడ్ చేసిన గైడ్లైన్స్ మాకు ఎలా ఉంటుంది, ఎలా చెక్ చేసుకున్నాం అది కూడా చూపిస్తాం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఓపెన్ చేయాలి, తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్గా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి, తర్వాత యాడ్ బ్లూకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత డీజిల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత మొత్తం అన్ని కంట్రీస్కి టోల్స్ బ్రిడ్జెస్ ఎలా పే చేయాలనేది ఉంటుంది. ఈ టోల్స్ గురించి బ్రిడ్జెస్ గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను ఇంకో వీడియో సపరేట్గా చేస్తాను. ఈరోజైతే ఐడియాస్లో డీజిల్ కొట్టిస్తున్నాను. ఒకసారి AS24 కూడా కొట్టించాల్సి వస్తుంది. వచ్చేసాం డీజిల్ పెట్రోల్ స్టేషన్కి. చూసారు కదా, ఇక్కడ ఒకేసారి 20 బళ్ళు కొట్టించుకోవచ్చు. అయినా కానీ చాలా బళ్ళు లైన్లో ఉంటాయి. ఇంకో డీజిల్ కొడుతుంది, రన్నింగ్లో ఉంది. చూసారు కదా, ఇదైతే కనుక రిఫర్లో ట్యాంక్, ఇది దీంట్లో కూడా కొట్టించుకోవాలి. ఫుల్ అయిపోయింది డీజిల్ ట్యాంకు. ఇప్పుడు చూపిస్తాను ఎంత వరకు డీజిల్ ఎక్కింది అనేది. ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి రెండింటికి కలిపి 1200 లీటర్లు. చూసారు కదా, 666 లీటర్లు అయితే ఎక్కింది. 1124 యూరోలు అయ్యింది. బిల్ తీసుకోవాలి మనం, చూపిస్తాను. అదిగో బిల్ చూసారు కదా, డీజిల్ ఈ రకంగా ఫిల్ చేసుకుంటాము. ఇదైతే కనుక మా కంపెనీ మొబైల్లో అప్డేట్ చేయాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టించుకోవాలి, ఎంత కొట్టించుకోవాలి అనేది పూర్తి బాధ్యత డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఏమైనా తేడా వస్తే కనుక డబ్బులు మనయే కట్ చేస్తారు. సరే, ఉంటాను, బాయ్.